గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం ఇన్కమ్ ఫ్రమ్ సాలరీలో పేజ్ నెంబర్ 69 ప్రాబ్లం నెంబర్ 3 చేయబోతున్నాం. పేజ్ నెంబర్ 69 ప్రాబ్లం నెంబర్ 3. ముందుగా సమ్ నోట్ చేసుకోండి. అమ్మా. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ రాసుకోండి. మిస్టర్ Madhu working in a nationalized bank submits you the following particulars. To start, compute taxable salary. First point, one by one points రాసుకోండి. First point, basic pay 25,000 PHM per month, PM. రెండవ పాయింట్ DA DA 10,000 per month బ్రాకెట్లో part of salary. మూడో పాయింట్ బోనస్. థర్డ్ పాయింట్ అండి, బోనస్ 10% on salary. Bonus 10% on salary. Fourth point, arrears ARREARS, arrears of salary 60,000. Fifth point, overtime remuneration 40,000. Overtime remuneration 40,000. Sixth point, RO point. Leave encashed ENCASHED, encashed 24,000. Seventh point, rent free staff quarter with furniture costing 60,000 per annum. Next point, leave travel concession. 10,000.
9వ పాయింట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్ 1600 per month for two children 10వ పాయింట్ 10th పాయింట్ employee and employers contribution to SPF to SPF 40,000 rupees. 42 అండి 42,000 రూపీస్ ఈచ్ లాస్ట్ పాయింట్ 11వ పాయింట్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ paid by employee 4,800 తెలుగు మీడియం స్టూడెంట్స్ రాసుకోండి మిస్టర్ మధు ఒక జాతీయ బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నాడు అయితే మిస్టర్ మధు ఒక జాతీయ బ్యాంకులో పనిచేస్తున్నాడు అలాగే రాసుకుని పర్వాలేదు. మీకు ఇచ్చిన సమాచారం నుండి అతని పన్ను విధించదగిన జీతమును కనుక్కోండి. 1 by 1 పాయింట్స్ రాసుకోండి. ఒకటో పాయింట్ మూల వేతనము బ్రాకెట్లో బేసిక్ 25,000 నెలకు 25,000 నెలకు. రెండో పాయింట్ డిఏ 10,000 రూపాయలు బ్రాకెట్లో జీతములో భాగము డిఏ 10,000 రూపాయలు నెలకి బ్రాకెట్లో జీతంలో భాగం. మూడో పాయింట్ బోనస్ జీతములో 10%. నాలుగో పాయింట్ సెలవు కాలానికి జీతము 60,000. సెలవు కాలానికి జీతం కాదు,
ఇదంటే జీతం బకాయి కొట్టేసింది. జీతం బకాయి అని రాసుకోండి. ఆ తర్వాత వస్తుంది జీతం బకాయి అని రాసుకోండి. 60,000 జీతం బకాయి 60,000. తర్వాత ఐదో పాయింట్ ఓవర్ టైం వేతనము 40,000. ఓవర్ టైం వేతనం 40,000. ఆరో పాయింట్ నగదుగా మార్చుకున్న జీతం నగదుగా మార్చుకున్న సెలవు జీతం 24,000. ఏడో పాయింట్ యజమాని అతనికి 60,000 రూపాయల అద్దె గల 60,000 రూపాయల అద్దె గల క్వార్టర్ను ఉచితంగా సమకూర్చాడు. ఎనిమిదో పాయింట్ సెలవు ప్రయాణ భత్యము 10,000. సెలవు ప్రయాణ భత్యము 10,000. తర్వాత పాయింట్ ఇద్దరు పిల్లలకు నెలకు 1,600 చొప్పున విద్యా అలవెన్స్. తర్వాత ఉద్యోగి యజమాని శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్కు చందా 42,000. తర్వాత వృత్తి పన్ను 4,800. ఇప్పుడు సమ్ చూసుకోండి. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మొన్నటి నుంచి కడుతున్నాం. లెక్కల మధ్యలో నోట్లు కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటున్నాయి, కానీ ముందు నోట్ చేసుకోండి. కొంచెం సమ్ చేసిన తర్వాత వీటి నోట్ పాయింట్స్ మీద కూడా కొద్దిగా మీరు కన్ఫ్యూజ్ లేకుండా ఉండడానికి కొన్ని నోట్ చేసుకుందరు, కానీ అప్పుడు లెక్కలు చేస్తున్నప్పుడు ఆ నోట్ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి. కాబట్టి ముందు లెక్కలు చేస్తుంటే ఏంటి మనకి ట్రబుల్ వస్తుంది అనేది తెలుస్తుంది. గతంలో 2 లెక్కలు చేసాం, ఇవాళ మన థర్డ్ సమ్ మనం చేయబోతున్నాం. ఈ థర్డ్ సమ్లో మిస్టర్ మధు అనే అతని తాలూకా జీతాన్ని లెక్క కట్టమని చెప్పారు. ఏమి ఇచ్చాడంటే బేసిక్ శాలరీ ఇచ్చాడు, డిఏ ఇచ్చాడు, 3వది బోనస్ ఇచ్చాడు, 4వది శాలరీ ఏరియర్స్ ఇచ్చాడు, 5వది ఓవర్ టైం ఇచ్చాడు, 6వది లీవ్ ఎన్కాషన్ అంటే పనిచేయని కాలానికి జీతం డబ్బులు తీసేసుకుంటున్నాడు. తర్వాత రెంట్ ఫ్రీ అంటే ఉచిత అద్దె గృహాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే ప్రయాణ భత్యం 10,000 ఇచ్చాడు. తర్వాత కుర్రాళ్ళకి చదువుకోవడానికి
ఒక్కొక్కడికి 1600 చొప్పున విద్యా అలవెన్స్ ఇచ్చాడు. తర్వాత యజమాని ఉద్యోగి కూడా శాసనాత్మక ప్రావిడెంట్ ఫండ్కి 42,000 కడుతున్నారు. అలాగే వృత్తి పన్ను 4,800. ఇప్పుడు మనం లెక్క ఏ రకంగా చేయాలి? ఇప్పుడు దాకా మనం ఎలా అయితే చేసామో నిన్న మొన్న అదే రకంగా ముందుగా ఇతనికి జీతానికి సంబంధించిన అంశాలు ఏమేమి వస్తున్నాయో అవన్నీ వరుసగా కట్టాలి. తర్వాత ఇతనికి అలవెన్స్లు ఏమైతే ఇస్తున్నామో ఆ అలవెన్స్లన్నీ కూడా వరుసగా కట్టాలి. ఆ తర్వాత ఇతనికైనా పెరిక్విజిట్లు ఇస్తుంటే ఆ పెరిక్విజిట్లు వరుసగా కట్టాలి. అలాగే 4వ పాయింట్ లాభానికి బదులుగా అదే జీతానికి అంటే అంటే లాభాల నిమిత్తం ఇచ్చి అంటే జీతానికి బదులుగా ఇచ్చేంత లాభాలు ఏమైనా ఉన్నట్టయితే అవి లెక్క కట్టాలి. అప్పుడు అతని యొక్క మొత్తం జీతం ఎంత అనేది తెలుస్తుంది. ఆ జీతం నుంచి మాత్రం వృత్తి పన్నుని అంటే ప్రొఫెషనల్ ట్యాక్స్ని మాత్రం డిడక్ట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు సమ్ము ఎలా చేసాడో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీరు నోట్ చేసుకుంటారు. కానీ ముందుగా చూడండి, వివరాలు మొత్తం తీసుకున్నాం. శాలరీస్ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ప్రకారం ఏమేమి ఇస్తున్నామంటే బేసిక్ పే ఉంది 25,000 చొప్పున నెలకి 12 నెలలకి 3 లక్షలు అయింది. డిఏ 10,000 చొప్పున సంవత్సరానికి 12 నెలలకి 1,20,000 అయింది. బోనస్ 10% అన్నాడు. దేని మీద అంటే ఇవి రెండు బేసిక్ డిఏ కలపాలి. ఇవి రెండు కలిపితే 4,20,000. దాని మీద 10% అంటే 42,000. తర్వాత ఎరియర్ శాలరీ వచ్చింది, జీతం బకాయి శాలరీ అదొక 60,000. అలాగే ఓవర్ టైం రెమ్యూనరేషన్ 40,000. మొత్తం జీతం కింద 5,62,000 వచ్చింది. ఇది కాకుండా అలవెన్స్లుగా ఏమి ఇచ్చాం? అలవెన్స్లుగా చైల్డ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ ఇచ్చాం, పిల్లలు చదువుకుంటున్నందుకు. ఒక్కొక్కరికి 1,600 చొప్పున కానీ అంటే పిల్లలకి ఇద్దరికీ కలిపి 1,600 చొప్పున 12 నెలలకి 19,200 ఇవ్వడం జరిగింది. కానీ 19,200లో కొంత మొత్తానికి పన్ను కట్టక్కర్లేదు. ఎంత మొత్తం అంటే మనం అనుకున్నాం ఒక పిల్లవాడికి 100 రూపాయలు, అలా ఇద్దరు పిల్లల వరకు మ్యాక్సిమం ఇవ్వచ్చు. అంటే 100 రూపాయలు ఇంటూ 12 చొప్పున ఇద్దరు పిల్లలకి 2,400. అంటే ఈ అలవెన్స్ 19,200లో 2,400 పన్ను కట్టక్కర్లేదు. అందువల్ల 16,800 మాత్రమే బయటికి తెచ్చుకోవాలి. అవి అలవెన్సులు. తర్వాత పెరిక్విజిట్లు ఏమున్నాయి? పెరిక్విజిట్లో రెంట్ ఫ్రీ హౌస్ ఉంది, ఉచిత గృహం. దాని రూల్ పాయింట్ ఏంటి? ఒకటి జీతంలో 15% ఎంత వచ్చింది. రెండవది ఏంటంటే ఎఫ్ఆర్వి ఎంత విలువైన ఇల్లు అద్దెకిచ్చాడు. 60,000 రూపాయలు విలువైన ఇల్లు అద్దెకిచ్చాడు. మనం జీతంలో 15% కడితే ఎంత వస్తుందో చూసుకోవాలి. అది ఇది ఏ రెండింటిలో కూడా విచ్ ఈజ్ లీస్ట్ ఏదైతే అది మనం ఇంటది అలవెన్స్ కింద యాడ్ పాయింట్లో రాసుకోవాలి. అయితే ఇక్కడ చూద్దాం ఏమేమి ఇచ్చాడు. ఇక్కడ 15% ఆఫ్ శాలరీ ఎఫ్ఆర్వి అంటే మనం ముందుగా బేసిక్ ఇక 3 లక్షలు, డిఏ ఏమండి ఎంత అంటే 1,20,000, బోనస్ 42,000. ఈ సమ్లో కమిషన్ కానీ ఫీజులు అనేవి కానీ ఏమీ లేవు. ఇక ట్యాక్సిబుల్ అలవెన్స్ ఈ రెండు ఉన్నాయి చూసారు, 60,000 40,000. అవి రెండు అంటే ఇదేది ఇక్కడ విద్యా అలవెన్స్ ట్యాక్సిబుల్ అలవెన్స్ అంటే ఇది ఒక 16,800. అదర్ మానిటరీ పేమెంట్స్ ఇంకా ఏమైనా నైతిక చెల్లింపులు జరిగినాయి అంటే ఇది చెప్పాను కదా, ఏరియర్స్. తర్వాత ఓవర్ టైము 60,000 40,000 అంటే అదొక 1,00,000. తర్వాత ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ అంటే జీతానికి బదులుగా డబ్బు కట్టాడు, అదొకటి. మొత్తం 6,02,000. ఇవన్నీ కలిపితే 6,02,000. ఈ 6,02,000 మీద 15% క్యాలిక్యులేట్ చేసి చూడండి. దీని మీద 15% అంటే 90,420 వచ్చింది. మరి ఎఫ్ఆర్వి ఎంత? 60,000. ఏది తీసుకోవాలి? విచ్ ఈజ్ లీస్ట్, WEL రాసామంటే విచ్ ఈజ్ లీస్ట్ 60,000 దాన్ని తీసుకున్నారు. అప్పుడు ఇంకా ఏమైనా యాడ్ అయ్యే పాయింట్స్ ఉన్నాయంటే ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ జీతానికి బదులుగా ఇచ్చే లాభాలు ఏమున్నాయి. అందులో లీవ్ ఎన్కాష్మెంట్ ఉంది అంటే జీతాన్ని మార్చుకున్నదండి. ఎంత అంటే 24,000 అదొక ఐటెం. తర్వాత లీవ్ ట్రావెల్ కన్సెషన్ అనేది 10,000 ఇచ్చేటాడు, 15,000 వరకు తగ్గింపు ఉంటుంది కాబట్టి ఇంకా 0 అయిపోద్ది కాబట్టి అది ఏమి ఇంకా బయటికి రాలేదు. అప్పుడు ఇది కూడా బయటికి వేసుకున్నాం. ఇంతవరకు మొత్తం శాలరీ 6,62,800 గ్రాస్ శాలరీ. ఈ గ్రాస్ శాలరీ మీద ప్రొఫెషనల్ ట్యాక్స్ ఒకటి డిడక్షన్ ఇస్తాం. అది ఎంత అంటే 4,800. అది తీసేయండి. తీస్తే 6,58,000 ఇతని యొక్క ట్యాక్స్డ్ శాలరీ. అంత మొత్తానికి ఇతర పన్ను చెల్లించవలసి ఉంటుంది అన్నమాట. ఇది మొన్నటి మన మీద కొంచెం సులువుగా అనిపిస్తుంది,
కాస్త జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. అని కష్టంగా ఉన్నప్పటికీ తప్పదు కదా మరి, నెమ్మదిగా ఫాలో అవ్వాలి. ముందుగా గీతలు గీసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం ఈఎం బోత్ మీడియంస్ గీసుకోండి. టీఎం ఈఎం ఇద్దరు కూడా గీసుకోండి. పేజీ సుమారు ఉండాలి, ఒక పేజీ దాకా ఉండాలి. ఒక పేజీ వరకు ఉంటే సరే, ఒక పేజీ వరకు ఉండాలి చూసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ ముందుగా ఇంగ్లీష్ మీడియం రాసుకోండి. అది ఇరువురు రాసేసుకుంటారా? ఇరువురు రాసేసుకొని చెప్పేస్తాను. బోత్ మీడియంస్ రాసేసుకోండి. ఇద్దరు రాసేసుకోండి. పర్టికులర్స్ అమౌంట్ అని పెట్టుకోండి. వివరాలు మొత్తం అని పెట్టుకోండి. ఫస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ జీతము నుండి ఆదాయం. తెలుగు మీడియం జీతము నుండి ఆదాయం. ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ జీతము నుండి ఆదాయం. పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్ వివరాలు మొత్తం పర్టికులర్స్ అమౌంట్. ఫస్ట్ శాలరీ యుఎస్ తెలుసు కదా, అండర్ సెక్షన్ అని యుఎస్ 17 సబ్సెక్షన్ 1 తెలుగు మీడియంలో అయితే జీతము సెక్షన్ 17 సబ్సెక్షన్ 1 ఇలా రాసుకోవాలి. జీతం సెక్షన్ 17 బ్రాకెట్లో సబ్సెక్షన్ 1. శాలరీ అండర్ సెక్షన్ 17 సబ్సెక్షన్ 1. అది దిగువన రాసుకోండి. బేసిక్ పే మూల వేతనం. 25,000 ఇంటూ 12. బోత్ మీడియంస్ రాసేసుకోమని చెప్తున్నా. బేసిక్ పే మూల వేతనం 25,000 ఇంటూ 12. ఇన్నర కాలంలో 3 లక్షలు వేసుకోండి. 3 లక్షలు. డిఏ తెలుగు ఇంగ్లీష్లో కూడా అంతే. డిఏ 10,000 ఇంటూ 12. 10,000 ఇంటూ 12 1,20,000. బోనస్ ఇది కలిపి కడుతున్నామండి, చూసుకోండి. ఇది కలిపి కడుతున్నాం. బోనస్ తెలుగు ఇంగ్లీష్లో కూడా బోనస్ బ్రాకెట్లో 4,20,000 ఇంటూ 10/100. 4,20,000 ఇంటూ 10/100. 4,20,000 ఇంటూ 10/100 42,000. ఇన్నర కాలంలో 42,000. ఎరియర్స్ ఆఫ్ శాలరీ జీతం బకాయి. 60,000. జీతం బకాయి 60,000. ఓవర్ టైం రెమ్యూనరేషన్ వేతనము. ఓవర్ టైం రెమ్యూనరేషన్ వేతనము 40,000. అక్కడ గీత కొట్టి బయట 5,62,000. అక్కడ గీత కొట్టి బయట 5,62,000. 5,62,000. తర్వాత అలవెన్సెస్ అండర్ సెక్షన్ 17
సబ్సెక్షన్ 3 ఆఫ్ 2, సబ్సెక్షన్ 3 ఆఫ్ 2 అలవెన్సులు సెక్షన్ 17 సబ్సెక్షన్ 3లో 2, సబ్సెక్షన్ 3లో 2 చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్, చిల్డ్రన్ ఎడ్యుకేషనల్ అలవెన్స్, పిల్లల విద్యా అలవెన్స్, పిల్లల విద్యా అలవెన్స్, పిల్లల విద్యా అలవెన్స్. తర్వాత లైన్లో 1600 × 12, 1600 × 12 19,200, 19,200. మైనస్ మినహాయింపు ఎగ్జంప్షన్, మినహాయింపు ఎగ్జంప్షన్. విద్యా అలవెన్స్ చెప్పాను, ఒక్క రోడ్డుకి 100 రూపాయలు చొప్పున, 2 పిల్లలకి తగ్గింపు ఇస్తారు. అలా సంవత్సరానికి 12,200, 2,400కి పన్ను కట్టక్కర్లేదు. లాస్ట్ చెప్పుకున్నాం ఎడ్యుకేషన్ అలవెన్స్. ఈ 19,200 నుంచి మైనస్ ఎగ్జామ్షన్ మినహాయింపు 100 × 12 × 2 2,400, 2,400 తీసేస్తే 16,800 బయట. అక్కడికి గీత కొట్టి బయట వేసేయండి. అలవెన్స్ ఇది ఒకటే ఉంది, బయట వేసేయండి అలవెన్స్. తర్వాత పెరిక్విజిట్స్, పెరిక్విజిట్లు, పెరిక్విజిట్స్, పెరిక్విజిట్లు అండర్ సెక్షన్ 17 ఆఫ్ 2, అండర్ సెక్షన్ 17 ఆఫ్ 2 పెరిక్విజిట్లు సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 అని రాసుకోండి. సెక్షన్ 17 సబ్సెక్షన్ 2 పెరిక్విజిట్లు. తెలుగులో కూడా పెరిక్విజిట్లు రాస్తాం. పరిలబ్ధి అని ఉంటుంది, అది పలకడం కష్టంగా ఉంటుంది కాబట్టి తెలుగైనా ఇంగ్లీష్ అయినా పెరిక్విజిట్ అని రాస్తున్నాం. రెంట్ ఫ్రీ హౌస్ ఉచిత అద్దె గృహము, ఫ్రీ రెంటల్ హౌస్, ఫ్రీ రెంటల్ హౌస్, ఫ్రీ రెంటల్ హౌస్ ఉచిత అద్దె గృహం, ఉచిత అద్దె గృహం. కింద నేను 15% ఆఫ్ శాలరీ, 15% ఆఫ్ శాలరీ, 15% జీతము, 15% ఆఫ్ శాలరీ, 15% జీతము బ్రాకెట్లో ఓఆర్ లేదా, ఓఆర్ లేదా ఎఫ్ఆర్వి 60,000, యుక్తమైన అద్దె 60,000, ఎఫ్ఆర్వి 60,000, యుక్తమైన అద్దె 60,000. దీని కింద కట్టుకోండి. జీతంలో 15% ఎలా వచ్చిందో. 1వ పాయింట్ బేసిక్, ఇక్కడ ఇచ్చారు కదా మూల వేతనం, బేసిక్ గీత పెట్టి 3 లక్షలు. ఏమేమి కలిపామో రాసుకుంటున్నాం. బేసిక్ 3 లక్షలు, డిఏ 1,20,000, ఇక పైన కలుపుతున్నాం. డిఏ 1,20,000, బోనస్ 42,000, బోనస్ 42,000. కమిషన్ ఉంటే కలపాలి, లేదు డాష్, కమిషన్ ఏమీ లేదు. ఫీజు అని కూడా ఏమీ లేదు, డాష్, ఏమీ లేవు డాష్. తర్వాత ట్యాక్సబుల్ అలవెన్స్ బ్రాకెట్లో పన్ను విధించదగిన అలవెన్స్, పన్ను విధించదగిన అలవెన్స్ బ్రాకెట్లో ఎడ్యుకేషన్ అలవెన్స్, విద్యా అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, విద్యా అలవెన్స్ 16,800. తర్వాత అదర్ మానిటరీ పేమెంట్, అదర్ మానిటరీ పేమెంట్ ఇతర ద్రవ్య చెల్లింపులు, ఇతర ద్రవ్య చెల్లింపులు. ఇక్కడ ఉన్నాయి ఇతరం అంటే ఏరియాల్స్ ఒకటి, ఓవర్ టైం వాల్యూస్ ఒకటి. 60,000 + 40,000 లక్ష, 60,000 + 40,000 లక్ష, లక్ష. ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరండ్ లీవ్, నగదుగా మార్చుకున్న సెలవు జీతం, నగదుగా మార్చుకున్న సెలవు జీతం. ఎన్కాష్మెంట్ ఆఫ్ ఎరండ్ లీవ్ 24,000, 24,000.
ఇక్కడ టోటల్ 6,02,800, 6,02,800. ఆ కింద రాసుకోండి 15% ఆఫ్ శాలరీ, 15% ఆఫ్ శాలరీ, జీతంలో 15%, 15% ఆఫ్ శాలరీ. ఈ టోటల్ కట్టాం కదా, దీని మీద 6,02,800 ఇంటూ 15/100, 6,02,800 ఇంటూ 15/100, 90,420, 90,420. ఓఆర్ఆర్ లేదా ఎఫ్ఆర్వి ఫెయిర్ రెంటల్ వాల్యూ యుక్తమైన అద్దె 60,000. దాని కింద విచ్ ఎవరీస్ లీస్ట్ WEL, ఏది తక్కువైతే అది, ఏది తక్కువైతే బ్రాకెట్లో అది అని రాసుకుంటాం, ఏది తక్కువైతే ఆ విలువ. అమౌంట్ బయట 60,000 గీత కొట్టి బయట 60,000 అయింది. ఇది కేవలం ఉచిత గృహ వసతికి సంబంధించిన అమౌంట్ వచ్చింది. ఇంత కడితే గృహ వసతి అమౌంట్ వచ్చింది అన్నమాట, 60,000. తర్వాత ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ, ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ జీతానికి బదులుగా చెల్లింపు, లాభాలు, జీతానికి బదులుగా లాభాలు. ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ, ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ జీతానికి బదులుగా లాభాలు. అండర్ సెక్షన్ 17 ఆఫ్ 3, అండర్ సెక్షన్ 17 ఆఫ్ 3, అండర్ సెక్షన్ 17 ఆఫ్ 3. దాంట్లో లీవ్ ఎన్కాష్మెంట్ నగదుగా మారిన జీతం, నగదుగా మార్చుకున్న జీతం, నగదుగా మార్చుకున్న జీతం 24,000. తర్వాత లీవ్ ట్రావెల్ ఏమని ఇచ్చారు, కన్సెషన్ ఇచ్చారు. లీవ్ ట్రావెల్ కన్సెషన్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, లీవ్ ట్రావెల్ కన్సెషన్. సెలవు ప్రయాణ భత్యం, సెలవు ప్రయాణ భత్యం బ్రాకెట్లో ఎగ్జంప్టెడ్, మినహాయింపు, ఎగ్జంప్టెడ్ మినహాయింపు డాష్ డాష్. అంటే అది 10,000 ఇచ్చాడు, కానీ ఎగ్జామ్షన్ 15,000 దాకా ఉంటుంది కాబట్టి ఇంకా అది లెక్కలోకి తీసుకోక్కర్లేదు. అక్కడ గీత కొట్టేసి 24,000 బయట వేసాం, అక్కడ గీత కొట్టి 24,000 బయట వేసాం. ఇప్పుడు ఏమేమి కూడా చూసుకోండి, కన్ఫ్యూజ్ లేకుండా. శాలరీ ఒకటి, అలవెన్స్ ఒకటి, పెరిక్విజిట్ ఒకటి, అలాగే ప్రాఫిట్ లీవ్ ఆఫ్ శాలరీ ఒకటి. మొత్తం కూడితే ఈ 4 ఐటమ్స్ 6,62,800, 6,62,800. ఈ 6,62,800 ఎదురుకుండా గ్రాస్ శాలరీ స్థూల జీతం, గ్రాస్ శాలరీ స్థూల జీతం, స్థూల జీతం. దాంట్లోంచి మైనస్ ప్రొఫెషనల్ ట్యాక్స్, వృత్తి పన్ను, మైనస్ వృత్తి పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ 4,800 తీసేయండి, 4,800 తీసేయండి. తీసేస్తే 6,58,000, 6,58,000 అది ట్యాక్సిబుల్ శాలరీ, అది ట్యాక్సిబుల్ శాలరీ. 6,58,000 ఎదురుకుండా పన్ను విధించదగిన జీతం, పన్ను విధించదగిన జీతం. ఇది సమ్ చేసేటువంటి విధానం. అంటే ఈ మొత్తం సమ్లో మనం ఒకటి తీసుకోలేదు, ఏంటంటే స్టాట్యూటరీ ప్రావిడెంట్ ఫండ్ ఒకటి తీసుకోలేదు, SPF అన్నది తీసుకోలేదు. అంటే అది ఎగ్జామ్షన్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి దాన్ని పట్టించుకోలేదు అన్నమాట. మినహాయింపులోకి పోద్ది, పన్ను కట్టాల్సిన దాంట్లో కాకుండా మినహాయింపులోకి పోతుందని వదిలేసాం. ఇక్కడికి మొత్తం కూడితే మీకు 6,58,000 ఆన్సర్ వచ్చింది. ఓకేనండి. నెక్స్ట్ సమ్ రేపు చేద్దాం. జాగ్రత్తగా చేసిన సమ్ మాత్రం 1-2 సార్లు చూసుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.